హాయ్ అండి. నమస్తే. ఈరోజు హోమ్‌మేడ్ పసుపు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నానండి. మనం ఎక్కువగా బయట తీసుకుంటూ ఉంటాం కదా పసుపు. అది కెమికల్స్ అవన్నీ ఉంటాయి. కలర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్తీగా ఉంటుంది. అలాగే ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా పసుపు కొమ్ములు తీసుకున్నా అండి. ఇక్కడ నేను మీకు కొంచెమే చూపిస్తున్నాను. నేనైతే ఒక 10 కేజెస్ తీసుకున్నాను ఆల్మోస్ట్. ఇక్కడ నేను కొద్దిగా వీడియో కోసం అని చూపిస్తున్నాను అంతే. ఈ పసుపు కొమ్మల్ని బాగా వాటర్లో ఒక 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మట్టి అనేది ఉంటుంది. పసుపు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే మనకు జలుబు దగ్గు కూడా తగ్గిస్తుందండి. వేడి పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగడం వల్ల. అలాగే వాపు నొప్పి వచ్చినప్పుడు సహజంగా యాంటీబయాటిక్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇలా బాగా మనము క్లీన్ చేసేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్, మన కుక్కర్ విజిల్ స్పీడ్గా వచ్చిందనుకోండి, ఒక 3 విజిల్స్ లేదంటే ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిచ్చేసుకొని ఆవిరంతా పోకముందే మనము ఆ విజిల్ తీసేయాలండి. అంటే ఆవిరంతా మనమే తీసేయాలి. ఆవిరి అలాగే పెట్టుకోకుండా, ఎందుకంటే మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు. సో, మనము ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ పెట్టేసి ఆవిరి తీసేయాలి మనము. తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా మనము ఇంట్లో ఈజీగానే చేసుకోవచ్చు. బట్ మనకి పసుపు కొమ్ములు దొరకవు కదా! ఇప్పుడైతే సీజన్ కాబట్టి దొరుకుతాయండి బాగా. మీరు కావాలంటే ఎక్కడైనా మార్కెట్లో దొరికితే తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. హోమ్మేడ్ పసుపు అయితే చాలా మంచిది కదా మనకు. అలాగే మనకి ఇందులో కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి స్వచ్ఛంగా ఉంటుంది పసుపు అనేది. ఇలా మనం కుక్కర్కి విజిల్ పెట్టేసి ఒక 2 ఆర్ 3 విజిల్స్ అంతే వచ్చేసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుందండి. ఇందులో ఉన్న ఆవిరంతా కూడా మనమే విజిల్ తీసేసామంటే ఆవిరంతా స్లోగా వెళ్ళిపోతుంది. తర్వాత మనం వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక 2 డేస్ బాగా ఎండ వచ్చిందంటే 1 డేలోనే ఎండిపోతాయి పల్చగా కట్ చేసుకుంటే. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. జస్ట్ అలా కట్ చేయగానే కట్ అయిపోతుంది. ఓవర్ కుక్ కూడా అవ్వకూడదండి. మరి ఓవర్ కుక్ అయినా కూడా అది బాగుండదు. సో, ఒక 2 విజిల్స్ సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న వెంటనే ఆ వాటర్ అదంతా వంచేసేసి మనము వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని బాగా ఎండబెట్టుకోవాలి. పసుపు అనేది మనము మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, ముఖానికి అలా అప్లై చేసుకున్నా కూడా ముఖం మీద ఉన్న మచ్చలు లేదంటే మనకు ఇంట్లోనే న్యాచురల్గా బ్యూటీ కోసం కూడా మనకు ఈ పసుపు అనేది ఉపయోగపడుతుంది కదా. చూసారు కదా, కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న పీసెస్గా అయితే. ఇది మనకి కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. బట్ మనకి ఇది ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పసుపునైతే ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు, వంటల్లో ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, దగ్గు జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు లేదా ఏదైనా మనకు దెబ్బలు తగిలినప్పుడు గాయాలైనప్పుడు కూడా ఈ పసుపుని ఉపయోగించుకోవచ్చు. న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి హామ్ అనేది ఉండదండి. ఇలా మనము చిన్న చిన్న పీసెస్గా ఎంత వీలైతే అంత పలుచగా చేసుకున్నాం అనుకోండి త్వరగా ఎండిపోతాయి ఇవన్నీ కూడా. ఇలా నాకు 1 డేలోనే ఎండిపోయాయండి. బాగా ఎండొస్తుంది. సో, అందుకు 1 డేలోనే ఇలా ఎండిపోయాయి. ఇది మనము మిషన్లో అయినా ఆడించుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో అయినా కూడా మనం ఆడించుకోవచ్చు. నేను చాలా క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నేను కొంచెం మాత్రమే మిక్సీలో ఆడించుకున్నాను, అంటే వీడియో కోసం అని చెప్పి. మిగతాదంతా మిల్లు పట్టించేయాలి. సో, ఇప్పుడు నేను కొంచెమే చూపిస్తున్నాను కాబట్టి ఒక 2 పిరికెళ్ళమైనా తీసుకొని నేను ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను అండి. ఇవి బాగా ఎండితేనే మనకు ఎక్కువ రోజులు స్టోర్ అయితే ఉంటుంది పురుగు పట్టకుండా. చూడండి ఇలా కొంచెం మిక్సీలో పట్టేసి ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ మనం బాగా మిక్సీ మెత్తగా పడేట్టుగా ఇది అంతా బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. బాగా జల్లెబెట్టుకొని అలా 2-3 టైమ్స్ జల్లెబెట్టుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. ఎందుకంటే మెత్తగా రావాలంటే మిక్సీలో కొంచెం టైం పడుతుంది మనకు. కానీ స్వచ్ఛమైన పసుపు చూసారు కదండి, చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది నాకైతే ఇది చేసేటప్పుడు. కలర్ కూడా చూడండి మంచి యెల్లో కలర్ వచ్చింది. మనం బయట తీసుకునే దానికంటే ఇది అంత యెల్లో కలర్ అయితే రాదు, కానీ మంచి కలర్ అయితే వస్తుంది న్యాచురల్ కాబట్టి. చూసారు కదా, ఇంట్లోనే హోమ్మేడ్ పసుపు అయితే ఎలా తయారు చేసుకున్నాం అనేది. మీకు కూడా నచ్చితే
ఒక లైక్ చేయండి. అలాగే మీకు దొరికితే ఖచ్చితంగా అయితే ఇలా పసుపునైతే ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏవైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన ప్రాసెస్ అయితే చేశాను. వేరే ప్రాసెస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను అది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే ట్రై చేసి వీడియో అయితే షేర్ చేస్తాను.